Dear JE students and parents, welcome back to my channel IIT Hyderabad. ఐఐటి హైదరాబాద్ తెలుగు స్టూడెంట్స్ అందరూ ఇష్టపడేది ఐఐటి హైదరాబాద్. ఇది టైర్ 1 ఐఐటి మనం ఆల్రెడీ మనం తిరుపతి ఐఐటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మనకి తిరుపతి ఒకటి, ఐఐటి హైదరాబాదు ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడేది. ఎందుకంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకని ఆ ఉద్దేశంతో కూడా కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? మరి ఆల్రెడీ మనకి 17వ తారీఖున ఎగ్జామినేషన్ అయింది కదా, సండే. మరి ఇక్కడ సీటు రావాలంటే 360కి పెడుతున్నారు. 360లో 2 పేపర్లు కలిపి మనకి ఎన్ని మార్క్స్, మరి సేఫ్ స్కోర్ ఎంత వస్తే, ఏ బ్రాంచ్కి ఎంత వస్తే ఇక్కడ మరి కట్ ఆఫ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఐఐటి హైదరాబాద్లో సీటు వచ్చిద్దో మరి ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ తిరుపతి ఐఐటి గురించి కూడా చెప్పాను. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో కూడా చూడండి. తిరుపతి ఐఐటి చేయటం జరిగింది, అది కూడా ఎన్ని మార్క్స్ రావాలో మరి చెప్పాము. మరి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మరి ఆల్రెడీ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. సీట్లు కూడా పెరుగుతున్నాయి ఆల్రెడీ కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జోసా కౌన్సిలింగ్ సీశాబ్కి సంబంధించి మెంటర్షిప్ జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ని మరి క్లారిఫై చేసుకోగలరు. మరి ఇది వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు డౌట్స్ క్లియర్ చేయబడతాయి. వాట్సాప్ మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తాం. మరి ఈ అమౌంట్ పే చేసిన వాళ్ళకి మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాం. మెయిన్ డౌట్స్, తర్వాత మీకు ఐఐటి ఎన్ఐటి వెబ్ ఆప్షన్స్, జోసా ప్లస్ మరి సీసాబ్ వెబ్ ఆప్షన్స్. కొంతమంది ఏమేమి ఇస్తారని అడుగుతున్నారు. జోసా ప్లస్ సీసాబ్ వెబ్ ఆప్షన్స్. జోసాలో సీటు వచ్చిన తర్వాత రాకపోతే మళ్ళీ సీసాబ్కి వెళతారు, వాళ్ళకు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన సపోర్ట్ ఏ డౌట్, సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ కానీ, మరి ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషను, మొత్తం సర్టిఫికేట్ ఫార్మేట్స్ అన్నీ కూడా మన గ్రూపులు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని గ్రూపులో యాడ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. మెడికల్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి, ప్రైవేట్లో తీసుకోవాలా, గవర్నమెంట్లో, ఇట్లా అన్ని డౌట్స్ అన్నీ క్లారిఫై అయితే చేయబడతాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వబడతాయి. ఇక ఐఐటి హైదరాబాదు జోసా కట్ ఆఫ్ ఎలా ఉంది? మరి 360 మార్కులుగా మనకి సిఎస్సి రావాలంటే ఓపెన్లో 225 మార్కులు రావాలమ్మ. 360కి ఇదే ఈ రేంజ్లో వస్తే మీకు ఐఐటి హైదరాబాద్ గ్యారెంటీ, నో ప్రాబ్లం. మరి ఎన్ని వచ్చినాయో, ఎన్ని మార్క్స్ వచ్చినాయో 17వ తారీఖున ఆల్రెడీ చాలామంది చూసుకుని ఉంటారు. అది ఒకసారి చూసుకోండి. మీరు దీనిలో పెట్టండి, కామెంట్ పెట్టండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో. మరి ఐఐటి హైదరాబాద్ వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 214, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 208, కంప్యూటేషనల్ 185, ఎలక్ట్రికల్ 185, ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్, ఇది విఎల్ఎస్ఐకి సంబంధించిన కోర్స్. ఇది విఎల్ఎస్ఐ 100. ఇక్కడ బాగా ఇంటేక్ అయితే లార్జ్ ఇంటేక్ ఉంది, నో ప్రాబ్లం. ఇంజనీరింగ్ సైన్స్ 162, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 150, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 147, కెమికల్ ఇంజనీరింగ్ అయితే 140 దాకా ఇక్కడ మరి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది ఓపెన్ స్టూడెంట్. ఇక మెటీరియల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ 130 మార్క్స్, బయోమెడికల్ 127, సివిల్ ఇంజనీరింగ్ 125, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్ 122, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఈ విధంగా 120, ఈ విధంగా అయితే 120 మినిమము 120 మార్క్స్ అబవ్ వస్తే మీకు ఓపెన్లో మీకు ఐఐటి హైదరాబాద్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూసినప్పుడు సిఎస్సి 201 201 మార్కులు రావాలమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 198, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 170, ఎలక్ట్రికల్ విఎల్ఎస్ఐ 160, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 years 160 మార్క్స్, 153 కంప్యూటేషనల్, ఇంజనీరింగ్ సైన్స్ 140, మెకానికల్ ఇంజనీరింగ్ 135, కెమికల్ 120. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి అసలు ఎంత వస్తుంది ఏంది అని తెలుస్తుంది మీకు. ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్ విషయానికి వస్తే 188 అమ్మ, 188 సిఎస్సి రావాలంటే అవుట్ ఆఫ్ 360 మార్క్స్కి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 177, మ్యాథమెటిక్స్ 173, ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ 150, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ 146, ఎలక్ట్రికల్ 144, ఇంజనీరింగ్ సైన్స్ 126, మరి 124 మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ 118, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 117 మార్క్స్ ఈ విధంగా రావాలి. ఇక తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ తర్వాత మనకి మెటీరియల్ సైన్స్ 107, సివిల్ 107, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 103, బయోటెక్ 102, బయోమెడికల్ ఇంజనీరింగ్ 101 కూడా ఇక్కడ ఉండటం అయితే ఎస్సీ స్టూడెంట్స్ 79 మార్క్స్ రావాలమ్మా. ఎస్సీ స్టూడెంట్స్ చాలా తక్కువ వచ్చిన అవుట్ ఆఫ్ 360
360, 70 అంటే ఒక్క మార్కు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్క మార్కు ఐఐటీలో ఉండాలా, వేరే ఐఐటీ వస్తుందా, బిలో ఐఐటీ వస్తుందా అనేది కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. 1 మార్కుతో తేడాతో జాతకాలే మారిపోతాయి. ఐఐటీ ఈ జేఈ అడ్వాన్స్డ్ మాత్రము. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 63, ఫిమేల్కి అయితే 60 ఫిమేలు, మరి మెకానికల్ 58 ఫిమేల్, సివిల్ ఇంజనీరింగ్ 58, సివిల్ ఇంజనీరింగ్ 54, కెమికల్ 53, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 53, మరి అమ్మాయిలకి 52, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అమ్మాయిలకి 48 మార్క్స్ రావడం. ఎస్టీ స్టూడెంట్స్ అయితే చాలా తక్కువ మంది, ఇక్కడ 66 మార్కులు వస్తే మీకు వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 55, మెకానికల్ 52 మార్కులు, సివిల్ ఇంజనీరింగ్ 51, కెమికల్ ఇంజనీరింగ్ 48, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 46, మెకానికల్ 43. ఈ విధమైన స్టూడెంట్స్కి ఈ విధమైన ర్యాంకులు అయితే జస్ట్ 43, 60, 70 మార్క్స్ వస్తే మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్లు మరి ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి మెంటర్షిప్ కూడా చాలా తక్కువ అమౌంట్, జోసా ప్లస్ ఈసాబ్ అప్ టు ఆగస్ట్ వరకు సపోర్ట్ చేయటం అవుతుంది. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒక్క రోజు కోసం ఇంత అమౌంట్ అయితే నేనైతే తీసుకోను. మరి ఓన్లీ వెబ్సైట్ దీనికి సంబంధించి ఎవరైనా వాట్సాప్ నంబర్ ఇది, మన వాట్సాప్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కొంతమంది మిమ్మల్ని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. ఫేస్ టు ఫేస్ అది ఎవరికి సాధ్యపడదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మరి ఆల్ ఓవర్ మరి తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు, మేము ఒక చోట ఉంటాం. ఇవన్నీ కూడా కష్టమమ్మ, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మన వాట్సాప్ నెంబర్లో అవసరమైతే వీడియో కాల్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇది మన క్యూఆర్ కోడ్, దీనికి అమౌంట్ అయితే పే చేయగలరు. మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి రావటం అవన్నీ అయ్యే పని కాదు. ఎందుకంటే మనం అందరం కూడా రిమోట్లో ఉంటాం. ఒక హైదరాబాద్లో ఉంటారు, ఒకటి మరి మరి దీనిలో ఉంటారు, ఇక్కడ తిరుపతి, వైజాగ్, ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటారు. ఎవరు కూడా అది ఈ రోజుల్లో సాధ్యపడే అంశం అయితే కాదు. ఫేస్ టు ఫేస్ వచ్చి డైరెక్ట్గా మీ ఆఫీస్కి వస్తాం సార్ అంటారు. అవన్నీ మీరు డైరెక్ట్గా ఏదైనా ఈ రోజుల్లో వాట్సాప్లోనే నేను పీడిఎఫ్ ఫైల్స్ పంపించడం అయితే జరుగుతుంది. మీరు ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చిన ప్రింట్అవుట్ అయితే నేను తీసి ఇవ్వలేను కదా, మీకు ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ రూపంలోనే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మన మెంటర్షిప్ ఎవరైతే చేరుతారో మొత్తం ఇన్ఫర్మేషను IIIT, NIT ఇన్ఫర్మేషను, ఐఐటి మనకి NIT, IIIT, IIT, GFT ఇన్ఫర్మేషను. మన దగ్గర 32 NITల ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, 26 IIIT ఇన్ఫర్మేషను, తర్వాత 47 GFTల ఇన్ఫర్మేషన్ ఉంది. కొత్తగా 9 GFTలు వస్తున్నాయి. మొత్తం 56 GFTలు భారీగా సీట్లు అయితే పెరుగుతాయి. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. మీరు జస్ట్ క్వాలిఫై అయినా మరి మంచి సీట్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ కాలేజీలు కానీ ఈ 100 రెట్లు బెస్ట్. GFTIలు ఎంసెట్ కాలేజీల కంటే 100 రెట్లు బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చేరండి. అవకాశాన్ని మరి చేతులారా మీరు చేజార్చుకోవద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.